వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఒమర్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 66660337 లేదా 338 అనే నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. హలో అండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడు ఒకదానికొకటి రిలేటెడ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టేజా లేదంటే దేనికదే ప్రత్యేకమా? యాక్చువల్లీ ఇవి మూడు కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మనం గుర్తుంచుకోవచ్చు. అంటే మామూలుగా పైల్స్ వచ్చే సమస్య, నరాల ఉబ్బసము, మనకు వెయిన్ అన్నట్టుగా ఆ రక్త ప్రవాహ నరాలు వాటిలో వాపు రావడం కానీ అది సాగి కిందికి జరగడంలో అక్కడ నుంచి మనకు చితికి అవి రక్తం మనకు బయటపడడం అన్నట్టుగా చూడడం, వాటి వల్ల నొప్పి, మంట కనిపించడం, ఇవన్నీ మనం పైల్ సమస్యలు చూస్తాము. అదేవిధంగా ఫిషర్స్ అనే సమస్య మనకు మలద్వారం దగ్గర చీరుకోపోవడం, చిన్నగా గాయాలు కావడము, అది మనం చెప్పే సమస్య. అక్కడ కూడా మనకు రక్తం కారుతుంది. బట్ ఇవి రెండు కూడా వచ్చే కారణం అంటే మనకు మలబద్ధకం సమస్య అని అనుకోవచ్చు. అయితే దీనికి కాజేషన్ ఫ్యాక్టర్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. కానీ ఈ సమస్యలు మరియు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా మనం ఫిస్టులా చూస్తే కనుక ఫిస్టులా ఒక రకంగా అయిన ఇన్ఫెక్షన్ మనం చూడవచ్చు. అంటే మనకు చిన్నగా మలద్వారం దగ్గర ఎక్కడైనా చుట్టుముక్కులు ఎక్కడైనా మనకు ఇన్ఫెక్షన్ మొదలవుతూ ఆ మలద్వారం తప్ప ఇంకొక మనం హోల్ మాదిరిగా చూస్తూ అక్కడ నుంచి చీమ రావడము, కొన్నిసారి బ్లడ్ కనిపించడం, కొన్నిసారి మలం కూడా బయటికి పడడం అన్నట్టుగా చూస్తూ ఈ ఫిస్టుల సమస్య అన్నట్టుగా గుర్తిస్తారు. సో వీటి ముగ్గురికి మేజర్గా ప్రత్యేకంగా మనము మలబద్ధకము, అజీర్ణము సమస్య లేక మనకు ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా డిఫరెంట్గా ఉంటాయి. అన్నిటికీ కారణం మలబద్ధకమే అంటారా? ఇంకేదైనా కారణాలు ఉంటాయా? ఈ పైల్స్ ఇంకా ఫిషర్స్కి ముఖ్యంగా కారణము మలబద్ధకమే అనుకోవచ్చు. రెండవది మనకు ఈ సాగినెస్ అంటే మనకు ఇలాస్టిసిటీ తగ్గిపోవడము, ఈ నరాల్లో మనకున్న గట్టితనం ఉండకపోవడము, సాగిపోవడం జరుగుతున్న సమయంలో మనకు ఈ పైల్ సమస్య చూస్తాము. అది రావడానికి కారణము మనకు మోషన్స్ గట్టిగా ఉండడం వల్లనే వాటి మీద ఒత్తిడి జరుగుతుంది. అదేవిధంగా ఫిషర్స్కి సమస్య కూడా మలద్వారం దగ్గరనే, అంటే కొంచెం పైకి ఒత్తిడి జరుగుతుంది అనుకోండి, అది పైల్స్ దారి చేసే అవకాశం ఉంది. అదే కింది జరుగుతుంది అనుకోండి, కొంచెము మలద్వారం దగ్గరలో జరుగుతుంది, అక్కడ మనకు ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండింటికి సమస్యలు మలబద్ధకం సమస్య అనుకోవచ్చు. ఈ ఫిస్టులాకి ఇండైజెషన్ మరియు ఇన్ఫెక్షన్, మన క్లీన్లీనెస్ ఉండకపోవడం అంటే మనం శుభ్రత ఉంచకపోవడము, వాటికి వచ్చే బహుశా మనకు దుష్పరిణామాల్లో మనం ఈ ఫిస్టుల సమస్య చూడవచ్చు. రైట్, అంటే ఎలా గుర్తించాలండి? ఓకే, సో మామూలుగా జనరల్ ఎగ్జామినేషన్లోనే ఫిజిషియన్ చెక్ చేసినప్పుడే ప్రాక్టోస్కోపీ ఎగ్జామినేషన్ ద్వారా మనము ఇక్కడ చెక్ చేస్తే ఫిషర్స్, పైల్స్ అన్నట్టుగా పూర్తిగా బయటపడతాయి. ఫిస్టులా అన్నట్టుగా దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఫిస్టులోగ్రామ్ అన్నట్టుగా వాటి చేస్తే కనుక మనకు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అంటే మామూలుగా ఇవి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫిస్టులా, పైల్స్, ఫిషర్స్కి పైల్స్ అన్నట్టుగా మనం చూస్తే మన మోషన్స్ పాస్ చేసిన తర్వాత ఆ ఏరియాలో చిన్నగా సాఫ్ట్గా ఏదైనా ఉబ్బసం అన్నట్టుగా కనిపించి అప్పుడప్పుడు అక్కడ నుంచి రక్తం కారడము, ఆ రక్తం కారేది చుక్కలు పడడం అన్నట్టుగా చూస్తుంటే ఇది పైల్స్ అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. ఇక్కడ రెండు రకాల పైల్స్ ఉంటాయి. ఉట్టి ఉబ్బసం జరుగుతూ అక్కడ నుంచి మనకు రక్తం కారతలేదు అనుకోండి, దీన్ని బ్లైండ్ పైల్స్ అన్నట్టుగా అంటారు. ఒకవేళ అక్కడ నుంచి రక్తం కారుతుంది, అది మనము బ్లీడింగ్ పైల్స్ అన్నట్టుగా గుర్తిస్తారు. సో ఉబ్బసం అన్నట్టుగా ఉండకపోయి ఉట్టి రక్తం కారుతుంది అనుకోండి, అక్కడ ఇంటర్నల్ పైల్స్ అన్నట్టుగా కూడా గుర్తించుకోవచ్చు. సో ఫిషర్స్కి డిఫరెన్షియేటింగ్ పాయింట్ చూస్తే కనుక ఫిషర్స్లో చిన్న గాయంలాగా మన పెదవు చీరుకుపోయినట్టుగా చిన్నగా క్రాక్ మాదిరిగా చేతికి తగులుతూ అధిక నొప్పి, మంట కనిపించిన సందర్భము, అక్కడ నుంచి మనకు రక్తం కారే రకంగా ఉండడము, మోషన్స్ గట్టిగా పాస్ అవడంలో భయపడడము మనం చూస్తే ఇది ఫిషర్ సమస్య అన్నట్టుగా గుర్తించుకోవచ్చు. ఫిస్టులా అన్నట్టుగా మొదటిలో చిన్న వేడి కురుపు, సెగగడ్డలాగా మొదలవుతూ అక్కడ చీము మొత్తం బయటికి కారడము, చీము కారిపోయిన తర్వాత రక్తం రావడము, అది క్లోజ్ అవ్వకపోవడం, మన హోల్ చూస్తే కనుక పూర్తిగా మూసుకోకపోవడం జరిగిన సందర్భంలో దీన్ని ఫిస్టులా అన్నట్టుగా గుర్తించుకోవచ్చు. ఈ సమస్యలన్నీ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయండి? ఓకే, మామూలుగా ఇవి మూడు సమస్యలు కూడా టీనేజ్లో, అడల్ట్హుడ్ అంటే నడి వయసు, పెద్ద వయసులో మనం ఈ సమస్యలు చూడవచ్చు.
కానీ ఫిషర్ సమస్య మనం చిన్నపిల్లలలో చూసే అవకాశం కూడా ఉంది. అంటే మామూలుగా చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్య మరియు మనము నట్టల సమస్య ఇవన్నీ చూస్తే కనుక వాటి వల్ల మోషన్స్ దారి దగ్గర మనకు దురద రావడం, ఆ దురద వల్ల మనకు పొడి పారడం, అక్కడే మనకు కొంచెం తడిగా ఉండకపోవడం జరిగిన సందర్భం, మోషన్స్ ఏమైనా గట్టిగా వచ్చేస్తే కనుక మనకు అక్కడ చీరుకోపోవడం అనేది జరుగుతూ ఈ ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళలో ఫిషర్కి మనం చెప్పినట్టుగా మోషన్స్ గట్టిగా ఉండడం అనేది కనిపిస్తూ ఈ పైల్స్ అని ఫిస్టులా సమస్య పెద్ద వయసు వాళ్ళలో కనిపించే అవకాశం ఉంది. ఓకే, కాలర్ ఉన్నారండి. రాజశేఖర్ ఉరవకొండ నుంచి కాల్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు చెప్పండి మీ సమస్య. చెప్పండి రాజశేఖర్ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో వింటూ మాట్లాడండి. హలో చెప్పండి. హలో చెప్పండి మీ సమస్య. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం రాజశేఖర్ గారు, మీరు డైరెక్ట్లీ మాట్లాడండి. సార్ నేను ఉరవకొండ నుంచి కాల్ చేస్తాను సార్. రాజశేఖర్ సార్ నా పేరు. ఓకే. నమస్తే సార్. సమస్య ఏందండి? సార్ సార్ ఏం లేదు సార్, 1 year నుంచి మాకు ఇక్కడ సేల్స్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఏదండి? రక్తం పడుతుందా? సార్ బ్లీడింగ్ అవుతుంది. ఓకే, వాపు కనిపిస్తుందా? దీంట్లో నేను డైట్ గాన్ తీసుకుంటా ఉన్నాను కానీ ఏమీ యూజ్ లేదు సార్. అసలు ఇక్కడ సరైన సర్జరీస్ లేదు సార్ ఇక్కడ మా ఊర్లోన. ఓకేనండి. ఓకే, ఆహార నియమాలు పాటిస్తున్నారా మీరు? సార్ ఆహార నియమాలు పాటిస్తున్నారా? తీసుకుంటాను సార్. ఓకే, నేను చెప్తానండి వీటి పరిష్కారము. మీరు హోమియోపతి చికిత్స కూడా ట్రై చేయవచ్చు. అది కాక మేనేజ్మెంట్ అంటే మనం నియమాలు పాటిస్తే కనుక మనకు అర్లీ స్టేజెస్లో ఏదైనా సమస్య ఉంటే అది మేనేజ్మెంట్ ప్రకారంగానే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అర్లీ స్టేజెస్ అంటే మనకు పైల్స్ మరియు ఫిషర్స్ గ్రేడ్స్గా ఉంటాయి. అదే ఫిస్టులా అన్నట్టుగా మనం బ్రాంచింగ్స్ అన్నట్టుగా కూడా చూడొచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఒకవేళ సమస్య ఉందనుకోండి, ఆహార నియమాలు మేనేజ్మెంట్ మనం చేస్తే కనుక ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. లేదు ఇది తగ్గలేదు అనుకోండి, మీరు బహుశా హోమియోపతి మెడిసిన్ వాడితే కనుక మీకు గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటిలో స్టేజెస్ ఉంటాయండి. స్టార్టింగ్లో వస్తే తొందరగా తగ్గడం, ఆ తర్వాత ఎలాంటి స్టేజెస్ ఉంటాయా? ఓకే, సో పైల్స్లో మామూలుగా ముఖ్యంగా బేసిక్ క్లాసిఫికేషన్ చూసుకుంటే మనం ఎక్స్టర్నల్ పైల్స్ ఇంకా ఇంటర్నల్ పైల్స్ అన్నట్టుగా ఇందాక తెలుసుకున్నాము. కానీ క్లాసిఫికేషన్ సైంటిఫికల్లీ చూస్తే కనుక గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ అన్నట్టుగా మనం చూస్తాము. గ్రేడ్ 1 పైల్స్ ముఖ్యంగా చిన్న వాపు, ఒక పల్లి మనకు బఠానీ మాదిరిగా చిన్న వాపు కనిపించు చేతికి తగులుతున్నప్పుడు మనం ఇది గ్రేడ్ 1 పైల్స్ అన్నట్టుగా అనుకుంటాము. అది రావడం ఒట్టి మోషన్స్ వెళ్తున్నప్పుడే కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత మోషన్స్ పాస్ అయిపోయిన తర్వాత 15-20 మినిట్స్లో పూర్తిగా తగ్గిపోతుంది. దానికి మించి కొంచెం ఇంకా వాపు పెరుగుతుంది అనుకోండి, ఇది గ్రేడ్ 2 పైల్స్ అంటారు. ఇక గ్రేడ్ 3 పైల్స్లో ఒక వాపుకైనా ఇతర వాపులు 2-3 వాపులు కనిపిస్తూ అప్పుడు బ్లడ్ అన్నట్టుగా పడడం స్టార్ట్ అయితే కనుక ఇది గ్రేడ్ 3 పైల్స్ అంటారు. అధికంగా వాపు కనిపించి బ్లీడింగ్ హెవీగా అవుతుంది అనుకోండి, అప్పుడు గ్రేడ్ 4 పైల్స్ అన్నట్టుగా గుర్తిస్తారు. మరొకలా శేషగిరిరావు తాడికొండ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. చెప్పండి. సమస్య చెప్పండి శేషగిరి గారు. హలో చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు సొల్యూషన్ చెప్తారు. అదేనండి, కొద్దిగా వీరకణాలు ఇది చేశారు కదా ఇందా టీవీ నైన్లో. రైట్, అది వేరే లైఫ్ లైన్ చూసుంటారు మీరు 1:30 ఇప్పుడు సమస్య టాపిక్ వేరే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రైట్, ఇప్పుడు ఎలాంటి డయాగ్నోస్ చేయొచ్చండి? ఓకే, మామూలుగా డయాగ్నోసిస్ మనం చూస్తే కనుక పైల్స్ ఇంకా ఫిషర్స్కి జనరల్ ఎగ్జామినేషన్, ప్రాక్టోస్కోపీ అన్నట్టుగా మనం ఇందాక చెప్పాము. ఆ ఎగ్జామినేషన్ ద్వారా పూర్తిగా డాక్టర్ ఫిజిషియన్ ఎగ్జామిన్లో తెలిసిపోతుంది. ఫిస్టులా అనుకోండి, వీటికి బ్రాంచింగ్స్ అన్నట్టుగా ఉంటాయి. అంటే మామూలుగా ఇప్పుడు మనం పైల్స్కి గ్రేడ్ 1, గ్రేడ్ 2 చూసినట్టుగా ఒకవేళ ఫిస్టులా ఉందనుకోండి, దీనిలో సెమీ ఫిస్టులా అంటే సైనస్ ప్రాబ్లం అన్నట్టుగా రావడం, మరియు ఒకటే బ్రాంచ్ ఉందా లేక ఇతర బ్రాంచెస్ ఉన్నాయా అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేయడానికి ఫిస్టులోగ్రామ్ అన్నట్టుగా ఒక పరీక్ష ఉంటుంది. ఇక్కడ
ఆ హోల్ దగ్గర మనకు డై వేసి ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో మనకు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నట్టుగా తెలియబడుతుంది. సో ఈ విధంగా మన ఫిస్టులోగ్రామ్ ద్వారా ఫిస్టులాకి ఏవేవి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ బ్రాంచింగ్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా ఫర్దర్గా ఫాలోఅప్ ఎట్లా చేయాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలన్నట్టుగా డయాగ్నోస్ చేయవచ్చు. మరో కాలర్ లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి, చెప్పండి మీ సమస్య. మేడం ఫైల్స్ మేడం 40 మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది లక్ష్మణ్? సార్ మాది యాక్చువల్గా ఒక 10 days అవుతుంది సార్ స్టార్టింగ్ సార్. ఓకే సార్ అంటే హలో చెప్పండి లక్ష్మణ్. టీవీ మ్యూట్ లో పెట్టండి, ఫైల్ ఫోన్ లో. కూడా అట్లా ఓమికపోతే మంది అట్లా సార్ మాకు. ఓకే, తర్వాత ఏమైందండి? సార్ చాలా ఏం లేదు సార్, మాకు ఫైల్స్ లేదు సార్, అట్లా దాని గురించి ఏం లేదు సార్ మాకు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏ విధంగా ఉంది? సార్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది మీకు? సార్ బ్లీడింగ్ లేదు సార్, కాకపోతే ఏంటంటే ఫైల్స్ ఇట్లా మనకు మూలగా ఏం చేస్తాం సార్ వాటికి. ఓకే, బ్లీడింగ్ తగ్గిపోయింది కానీ స్వెల్లింగ్ మాత్రం అట్లనే ఉంది. బ్లీడింగ్ ఏం లేదు సార్, బ్లీడింగ్ మన అర్థం ఏం లేదు సార్, నొప్పి కూడా ఏం లేదు. ఓకే కాకపోతే ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది సార్, 1 hour కూర్చుని కూడా నొప్పి. ఓకేనండి, చెప్తాను. సో మామూలుగా మీరు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మిగతా లక్షణాలు తగ్గిపోయినాయి కానీ మీరు కూర్చోవడంలో ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో ఈ మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ చేయించండి. మీరు అది పైల్స్ తగ్గిపోయి మనకు బహుశా ఇక్కడ ఫిజర్ ఏమైనా ఉన్నాయా, ఫిజర్స్ ఉన్న తర్వాత కూడా మనం చెప్పినట్టుగా అధిక నొప్పి మంట ఉంటుంది, వాటికి ఒత్తిడి జరుగుతున్నా కూడా మనకు అక్కడ నొప్పి రావడం అన్నట్టుగా జరుగుతుంటుంది. సో థరో ఎగ్జామినేషన్ చేయించి డాక్టర్కి పూర్తి లక్షణాలు చెప్పండి, బ్లీడింగ్ జరగలేదు అవన్నీ డిస్కస్ చేసి దానికి మెడిసిన్స్ అన్నట్టుగా స్టార్ట్ చేయండి, తప్పకుండా పరిష్కారం వస్తుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఉమర్తో మాట్లాడడానికి హరిప్రసాద్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి మీ సమస్య. గుడ్ ఆఫ్టర్నూన్ హరిప్రసాద్, చెప్పండి. సార్ ఇది ఫిబ్రవరి 1st week నుంచి స్టార్ట్ అయింది సార్, ఫిస్టులా ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి సమస్య ఇది? అది 1.5 month అవుతుంది సార్. ఓకే, మెడిసిన్స్ వాడుతున్నారా? ఫిస్టులాకి అంటే ఏం వాడలేదు సార్, అదే 2 times సబ్జెక్ట్ అయింది, అదే పగిలిపోయింది. ఓకే, తర్వాత యాంటీబయాటిక్స్ ఇచ్చారు ఇక్కడ డాక్టర్. ఓకే, సో హీల్ అయిపోయింది సార్ అది ప్రజెంట్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్లీ సమస్య ఏం లేదు. మోషన్ కొంచెం గట్టిగా హార్డ్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, అది మళ్ళీ ఫామ్ అవుతుంది, ఒక వైబ్రేషన్ లాగా వచ్చి మళ్ళీ ఫామ్ అవుతుంది సార్. ఓకే, నేను చెప్తానండి. సో మామూలుగా చూడండి, ఫిస్టులాకు మరి యాబ్సెస్కి తేడా ఏంటంటే యాబ్సెస్కి మనకు ఓపెనింగ్ ఉండదు, అప్పుడప్పుడు అది ఓపెన్ అయ్యి అది పగిలిపోయి మనకు చీమ్ బయటికి వచ్చేసి పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఫిస్టులా అనగా లోపటి నుంచి దారి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ లోపటనే ఉంటుంది. అంటే మనం ఎంతసేపు యాంటీబయాటిక్స్ వాడినా పూర్తి స్థాయిలో ఈ ఫిస్టులా తగ్గదు. యాబ్సెస్ ఒకవేళ ఉంటే కనుక మనకు అది తగ్గిపోతూ మన ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేసి మనకు హెల్ప్ చేస్తుంది. ఫిస్టులా ఉన్నదంటే మనకు మోషన్స్ ఇబ్బంది కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా మళ్ళీ తిరిగి రావడం వల్ల ఇది బయటికి యాబ్సెస్ ఫామ్ అవుతూ అక్కడ పగిలిపోవడం అన్నట్టుగా మనం చూస్తుంటాము. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. అప్పటి వరకు మీరు మేనేజ్మెంట్ ప్రకారంగా సిట్స్ బాత్ చేస్తుండండి. హోమియోపతి చికిత్స ద్వారా తప్పకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రీట్మెంట్ ఉంది. ఫిస్టులా రికరెంట్ అన్నట్టుగా ఏదైనా ఉన్నా సరే మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. సివియారిటీ వల్ల ఇంకా ఎలాంటి ఇబ్బందులు వస్తాయండి? ఓకే, సో మామూలుగా పైల్స్ ఫిజర్స్లో చూస్తే కనుక పైల్స్లో సివియారిటీ అవుతున్నప్పటికీ హెవీ లాస్ ఆఫ్ బ్లడ్, మామూలుగా మనం గ్రేడ్ 3 గ్రేడ్ 4లో చూస్తున్నాం, అక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అధికంగా మళ్ళీ ఈ సమస్య జరగడం వల్ల మనం రక్తం చాలా లూజ్ అయిపోతుంటుంది. రక్తం లూజ్ అయిపోతున్నప్పటికీ మనకు ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా అన్నట్టుగా మనం బాధపడడం స్టార్ట్ అవుతుంది. ఎనీమియాతో సహా ఇతర ఇన్ఫెక్షన్స్, మనకు సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటే మామూలుగా రక్తం తగ్గుతున్నప్పటికీ బలహీనత వస్తూ మన రోగనిరోధక శక్తి తక్కువయ్యే ఛాన్సెస్తో మనకు వేరే సమస్యలు రావడము, టైఫాయిడ్, మలేరియా, చిన్న ఇన్ఫెక్షన్స్ మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంటుంది. అది కాక ఓవరాల్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫిజర్స్లో కూడా సమానంగానే అక్కడ కూడా బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి లాస్ ఆఫ్ బ్లడ్ వల్ల మనకి ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిస్టులా చూస్తే ఇప్పుడు బ్రాంచింగ్స్ అవ్వడం అన్నట్టుగా స్టార్ట్ అవుతుందండి. మామూలుగా ఒక్క ఫిస్టులా కెనాల్ ఒకటే ఉందనుకోండి, ఇక సివియారిటీ పెరుగుతుంది, మనం దీనికి ధ్యాస చేస్తలేము. సో బ్రాంచింగ్స్ అన్నట్టుగా స్టార్ట్ అయ్యి ఇతర చుట్టుపక్కల ఉన్న సమస్యలకు మనకు దారి తీసే అవకాశం ఉంది. పెరియానల్ యాబ్సెసెస్ ఫార్మేషన్, ఫిస్టులార్ బ్రాంచింగ్స్ రావడం, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అధికంగా అయిపోతూ జరుగుతుంటాయి. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ వీటి వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందా?
హైపోథైరాయిడ్లో మనం ఈ సమస్య ఎక్కువ చూస్తాం. హైపోథైరాయిడిజంలో ప్రతి జీవక్రియ తగ్గిపోవడం అన్నట్టుగా చూస్తుంటాము. ఆ జీవక్రియ తగ్గిపోయిన సందర్భంలో మనకు తడి అనడుగా మలద్వారం తడి తగ్గిపోవడము, మోషన్స్ గట్టిగా రావడము, మలబద్ధకం సమస్య అధికం కావడం ఈనడుగా జరుగుతుంటాయి. సో వీటి వల్ల ఈ పైల్స్ మరియు ఫిషర్ మరియు ఫిస్టులా ఈ 3 కూడా వచ్చే అవకాశం అనడుగా మనం చూస్తాము. హైపర్ థైరాయిడిజంలో డయేరియా ఉంటుంది కాబట్టి అతి వేడి అనడుగా కనిపిస్తుంటుంది. మెటబాలిజం చాలా అధికంగా అయిపోతుంది బాడీలో. అటువంటి సమయంలో మనము రెక్టల్ బ్లీడింగ్ అన్నట్టుగా సమస్య ఎక్కువ చూస్తూ బహుశా వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అన్నట్టుగా చూస్తాము. ఒబెసిటీ ఎంతవరకు రీజన్ అవుతుందండి? ఓకే, ఇది ప్రధాన మనం చూస్తే కనుక కారణాల్లో ఈ ఒబేసిటీ అన్నట్టుగా అతి ప్రధాన కారణం అన్నట్టుగా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది వరకు ఇట్లాంటి కేసెస్ చాలా తక్కువ చూసే వాళ్ళము. బహుశా మన లైఫ్ స్టైల్ మార్పుడి ఇవన్నీ మనం చూస్తే కనుక అధిక ఫ్యాట్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడము, బరువు ఎక్కువైపోవడము, బలహీనత తగ్గిపోవడము, మనం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఇన్ఫెక్షన్స్ తిరిగి రావడము, మనకు ఒత్తిడి ఎక్కువైపోవడం, మలబద్ధకం సమస్య ఎక్కువ అవ్వడం చూస్తూ ఈ సమస్యలు ఎక్కువ చూడడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ ఇతర వ్యాధుల కారణంగా ఈ 3 సమస్యలు వస్తాయండి? ఓకే, సో మామూలుగా గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో, ఐబిఎస్తో బాధపడే వాళ్ళలో IBS-D, IBS-C. IBS-C అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, కాన్స్టిపేషన్ సమస్య ద్వారా మనం బహుశా ఈ పైల్స్ మరియు ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా IBS-D డయేరియా కండిషన్లో అధికంగా మళ్ళీ మోషన్స్ వెళ్ళడము, ఇన్ఫెక్షన్స్ రావడము, అతిగా మనము మళ్ళీ వేడిగా చూడడం, ఇవన్నీ చూస్తే ఫిస్టులా వచ్చే అవకాశం అనేది చూస్తాము. అన్నిటికీ ప్రధాన కారణం మాత్రం డైట్ అని తెలుస్తుంది. అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, డైట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? సో మామూలుగా డైట్ అన్నట్టుగా చూస్తే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలు మనం ఫైబర్ ఫుడ్స్ని అంటాము. డైటరీ ఫైబర్ మనకు వెజిటేబుల్స్లో, ఆకు కూరగాయల్లో, పచ్చి కూరగాయల్లో, పళ్ళ ఆహారాల్లో, వీటిలో అన్నిటిలో మనం ఎక్కువ శాతంలో చూస్తాము. మాంసాహారంలో ఫైబర్ ఫుడ్ అన్నట్టుగా అస్సలు ఉండదు. మనకు ఇతర సమస్యలు తెచ్చే దారి అన్నట్టుగా ఈ నాన్ వెజ్ ద్వారా, మాంసాహారం ద్వారా అన్నట్టుగా ఎక్కువ చూస్తాము. అంటే అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీకి డైజెస్ట్ చేయడంలో కష్టమవుతుంది. అధిక టైం జీర్ణంలో తీసుకుంటూ మనకు మలబద్ధకం తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ పీచు పదార్థాలు కాకుండా గంజి పదార్థాలు, మనము ఈ కార్బోహైడ్రేట్స్ డైట్ అన్నట్టుగా చూస్తాము. అంటే మామూలుగా ఇప్పుడు ఎక్కువ శాతంలో వాడుతున్న ఈ కార్బోహైడ్రేట్ డైట్సే, బేకరీ ఫుడ్స్, బిస్కెట్స్, ఇవన్నీ చూస్తున్నప్పుడైతే ఇవి కూడా మనకు మలబద్ధకం తీసే అవకాశం అన్నట్టుగా ఉంటుంది. అంటే బహుశా మనం రెగ్యులర్గా దీనికి అడాప్ట్ అయిపోతే కనుక మనం కాన్స్టిపేషన్ సమస్య వచ్చే అవకాశం చూస్తాము. సో ఈ డైట్ మేనేజ్మెంట్ అన్నట్టుగా సరిగ్గా చేయాలి. రెండవది మేనేజ్మెంట్లో బవల్ రెగ్యులేషన్. అంటే మనం సమయానికి మోషన్స్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. ఇండియాలో దాదాపుగా 50% వరకు జనాభాకు ఈ మలబద్ధకం సమస్య అనగా మనం చూస్తుంటాము. సరే టైంకి మోషన్స్కి వెళ్ళకపోవడము, ఒకరోజు తప్పించి ఒకరోజు పోవడము, ఒక రోజులో 2 సార్లు పోవడము, ఇవన్నీ కూడా చూస్తే కనుక మనము మలబద్ధకం సమస్య ఇండియాలో చాలా ప్రివలెంట్ ఉందన్నట్టుగా కనిపిస్తుంది. సో వీటి వల్లనే మనం బహుశా ఇతర సమస్యలు వచ్చే అవకాశం అన్నట్టుగా చూస్తున్నాము. మరి ఈ సమస్యలన్నింటికీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి? ఆధునిక చికిత్స ద్వారా అడ్వాన్స్ జీనోమ్ థెరపీ, GCS సిస్టమ్, అంటే మామూలుగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ థెరపీ ద్వారా మనం అడ్వాన్స్ మెడిసిన్స్ అనగా జీనోమ్ యాక్షన్ మీద, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, మనము స్వభావము, వాళ్ళ వ్యక్తిగతము, ఇవన్నీ మనం చూస్తూ రూట్ కాజ్ ఎక్కడొచ్చింది, వాళ్ళకి సమస్య ఎక్కడ మొదలైంది, అవన్నీ చూస్తూ వాటికి మెడిసిన్స్ ఇవ్వడము, పూర్తి పరిష్కారం తీయడానికి ప్రయత్నం అన్నట్టుగా చేస్తున్నాము. మరో కాలర్ విష్ణువర్ధన్ గద్వాల్ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. చెప్పండి విష్ణు గారు. హలో, చెప్పండి విష్ణు గారు. నమస్తే అండి. నమస్కారం సార్, మేము గద్వాల నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే. మా సిస్టర్ ఇన్ లాకు 2 days బ్యాక్ డాక్టర్ దగ్గర చూపిస్తే ఫిషర్ అని చెప్పారండి. ఫిషర్ అని చెప్పారు? అవునండి, ఫిషర్ అని చెప్పారు. ఓకే. అయితే అది ఇంతకుముందు 2 years బ్యాక్ నుంచి ఉందండి. మామూలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడిందండి ఒకసారి. ఓకే. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఒకసారి తగ్గిపోయిందండి 1 year బ్యాక్, మళ్ళీ స్టార్ట్ అయింది.
అయితే కంటిన్యూస్ గా ఉండదండి, ఒక 10 days అట్లా తగ్గిపోతుంది, వస్తుంది. మోషన్ పోయేసిన తర్వాత నొప్పి వస్తుంది, బ్లీడ్ అవుతుందండి. చెప్తాను. డాక్టర్ అడిగితే సర్జరీ అవసరం అని చెప్పారండి. ప్రస్తుతానికి వచ్చేసి యాంటీబయాటిక్స్ డాక్సిసైక్లిన్, తర్వాత వచ్చేసి పెయిన్ కిల్లర్ రాశారండి, ఒక ఆయింట్మెంట్ రాసిచ్చారండి. వెరీ గుడ్, నేను చెప్తాను. సో మామూలుగా సర్జరీ ద్వారా కూడా దీనికి పూర్తి పరిష్కారం రాదండి. ఎందుకంటే మామూలుగా మనం చూస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చింది అంటే గాయం అయితే మానింది, బట్ వాటి రూట్ అన్నట్టుగా పోలే. రూట్ అన్నట్టుగా ఎక్కడ చూస్తే కనుక మనం దీనికి మూల కారణము మల్లబద్ధకం సమస్య. సో మల్లబద్ధకం ఒకవేళ ఉందనుకోండి, మీరు సర్జరీ చేసినా, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడినా, ఇతర ఏ మెడిసిన్ వాడినా అది పూర్తిగా తగ్గదు. సో రూట్ కాజ్ ట్రీట్మెంట్ తప్పకుండా చేయించాలి. మల్లబద్ధకం సమస్య పూర్తిగా నయం అవ్వాలి. అది పూర్తిగా తగ్గిన తర్వాతనే ఈ పైల్స్, ఫిస్టులా, ఫీజర్స్ అనగా శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. సో మీరు హోమియోపతి చికిత్స ఒకసారి ట్రై చేయండి. ఇది రూట్ కాజ్ కోసం ట్రీట్మెంట్ అన్నట్టుగా తీసుకుంటూ పూర్తి పరిష్కారం అందుకోండి. మరో కాలర్ వనజ ధర్మవరం నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. చెప్పండి. చెప్పండి వనజ గారు. నమస్కారం. వనజ గారు కొద్ది గట్టిగా చెప్పండి, మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఓకే, ఇది వరకు ఎప్పుడు రాలేదండి? ఎప్పుడు రాలేదండి. నొప్పి మంట ఏమైనా ఉన్నాయా? నొప్పి ఉంది, ముంద కూడా ఉంది. రక్తం పడుతుందా? రక్తం పడుతుందా? ఓకే, వెరీ గుడ్. సో మీకు అర్లీ స్టేజెస్లో పైల్స్ సమస్య ఉంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 సమస్య అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. మీరు మేనేజ్మెంట్ ప్రకారంగా పీచు పదార్థాలు మంచిగా తినండి, నీళ్ళు మంచిగా తాగండి. కనీసం ప్రతిరోజు 4 లీటర్ నీళ్ళు తాగాలి. కూరగాయలు, పచ్చి కూరగాయలు తినండి. తప్పకుండా ఈ సమస్య తగ్గుతుంది. ప్రతిరోజు 30 నిమిషాల వరకు వాకింగ్ అన్నట్టుగా చేయండి. వేడి నీళ్ళ ద్వారా సిడ్స్ బాత్, మీరు అంగన్వాడీ సెంటర్ కానీ దగ్గర ఉన్న డాక్టర్తో ఒకసారి సిడ్స్ బాత్ గురించి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సిడ్స్ బాత్ అన్నట్టుగా తప్పకుండా చేస్తుండండి. ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెటర్ అండి. ఫోన్లో కొన్న తన సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్టు నాకు అనిపించింది. రైట్, ఇప్పుడు రికరెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పైల్స్లో అంటారు కదా, ఎందుకు? అంటే పైల్స్ చూడండి, మనము చూస్తే చాలామంది సర్జరీకి వెళ్ళడము, రక్తం పడుతుంది కాబట్టి ముందే జాగ్రత్తగా సర్జరీకి వెళ్ళిపోయి అక్కడ కట్ చేయించుకోవడం అన్నట్టుగా జరుగుతుంది. మనం చూస్తే రూట్ కాజ్ అన్నట్టుగా పోతలేదు. అక్కడ మనకు వాపు అన్నట్టుగా వచ్చింది, వాపు కట్ చేసేస్తున్నాం. వాపు ఎందుకు వచ్చింది, వాపు మళ్ళీ రావడానికి అవకాశం ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయడం అన్నట్టుగా తక్కువ మంది చూస్తారు. సో వాపు రావడానికి కారణము ఏదైనా ఉంది, అది మనం ముందు తీసేస్తే కనుక మానడం అయితే మనకు జీవితం పరంగా మనం 90 yearsలో కూడా చూడొచ్చు. 99 years వరకు కూడా మనకు ఒకవేళ మనం ఉందనుకోండి, సో అప్పుడు వాళ్ళకు కూడా మానే అవకాశం అన్నట్టుగా ఉంటుంది. ఏదైనా గాయము, ఏదైనా సాగింది, సో అవి మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్ళే ఛాన్సెస్ అన్నట్టుగా ఉంటాయి. సో రూట్ కాజ్ ఒకవేళ ట్రీట్ చేస్తే ఈ వాపు, చితికింది, అది నరము మళ్ళీ హీల్ అవ్వడం ఇవన్నీ కూడా జరగవచ్చు. సో రూట్ కాజ్ ట్రీట్మెంట్లో మల్లబద్ధకం, ఒత్తిడి వేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ ఒత్తిడి తగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒత్తిడి తగ్గిన తర్వాత సెల్ఫ్గా హీలింగ్ ద్వారానే మనకి పూర్తి గాయం మానేటట్టుగా అవకాశం ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చికిత్స తీసుకున్న తర్వాత అంటే మళ్ళీ రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ ఉండాలా, ఇంకా సమస్యకు పరిష్కారం దొరికినట్లే అని భావించాలా? తప్పకుండా సమస్యకు పూర్తి పరిష్కారం అందుకున్న తర్వాత మీకు ఈ సమస్య బహుశా రాకుండా మీరు మేనేజ్ ఒకవేళ చేస్తే కనుక ఈ సమస్య బహుశా ఎప్పుడు రాకుండా ఉంటుంది. మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ పూర్తిగా ఆపేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక కంప్లైంట్తో కూడా రాలేదు. సో బహుశా మీరు కూడా ఇదే అనుభవిస్తుంటారు. హోమియోకేర్లో మీకు శాశ్వత పరిష్కారం అందుతుంది. ట్రీట్మెంట్ అన్నట్టుగా మానిటరింగ్ ఎక్కువ జరుగుతుంటుంది, ఫాలోఅప్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మీరు ఏదైనా కాంటాక్ట్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే డాక్టర్ ద్వారా మేనేజ్మెంట్ పరిష్కారాలు ఇవన్నీ కూడా చేస్తే కనుక ఈ సమస్య శాశ్వత పరిష్కారంలో అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.